ఓం శ్రీ గణేశాయ నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పోలీస్ వర్గం గురించి తెలుసుకుందాం. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు స్నాన దాన జప తప పురాణ శ్రవణాలు లింగార్చనలు చేయాలి. కార్తీక మాసంలో హరిని పూజించి స్నానము దానము ఆలయాలందు రాత్రి దీపాలు వెలిగించుట చేసేవారు అనేక పాపాల నుండి శీఘ్రంగా విముక్తులవుతారు. తులారాశిలో సూర్యుడు ప్రవేశించిన మొదలు నెల రోజులు నదీ స్నానం చేయాలి. కనీసం కాలువలందు కానీ బావుల వద్ద కానీ స్నానం చేసి కార్తీక స్నాన ఫలం పొందొచ్చు. కార్తీక పురాణం పఠించి ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి తర్వాత సాయంత్రం పురాణ కాలక్షేపం చేయాలి. సాయంకాలం విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ తన శక్తి కొలది దీపాలను పెట్టి స్వామికి పూజించి విష్ణు స్తోత్రాలు శివ స్తోత్రాలు పఠించాలి. కార్తీక మాసంలో తెల్లవారుజామున కావేరీ నది యందు స్నానం చేసి తర్వాత విష్ణు పూజన చేస్తే వానికి 10,000 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో ఏదో ఒక ఉపాయం చేత కావేరీ స్నానం తప్పకుండా చేయాలి. కార్తీక మాసంలో హరి సన్నిధిలో శ్లోకంగానే శ్లోక పాదంగానే పురాణం చెప్పిన వారును విన్నవారు కర్మబంధ విముక్తులు అవుతారు. కార్తీక మాసంలో శుక్లపక్షం ముందు వనభోజనం చేసేవారు సమస్త పాపాలు నశిస్తాయి. కార్తీక మాసంలో భక్తితో తులసి దళాలతోనూ జాజి పువ్వులతోనూ హరిని పూజించాలి. కార్తీక మాసంలో మారేడు దళాలతో హరిని పూజిస్తే వారు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. భక్తితో ఫలాలు దానం ఇస్తే పాపాలన్నీ నశిస్తాయి. ఉసిరి చెట్టు కింద హరిని పూజిస్తే యమలోక బాధలు ఉండవు. తులసి దళాలతో సాలగ్రామం పూజించేవాడు ధన్యుడవుతాడు. పుష్కరాది తీర్థాలు గంగా నదులు నారాయణాది దేవతలు తులసి దళంలో నివసిస్తారు. అనేక పాపాలు చేసినటువంటి దుష్టులు సైతం తులసి మృత్తికను పూసుకుంటే ప్రాణం విడిచే సమయంలో యమదూతలు దగ్గరికి కూడా రారు. తులసి దళాలతో శివుని కానీ కేశవుని కానీ పూజిస్తే పునర్జన్మ ఉండదు. కార్తీక మాసంలో 1,00,000 తులసి దళాల చేత శ్రీహరిని పూజిస్తే సర్వసంపదలు లభిస్తాయి. తులసి యొక్క స్థాపన వలన చదువుడి చేతను సృష్టించుడి చేత వృద్ధి పొందించడం వలన మనోవాక్కాయాలచే గావించిన సకల పాపాలు హరింపబడతాయి. నర్మదా నదిని గాంచటం గంగా స్నానం ఆచరించటం తులసి వనం సేవించటం అనే 3 కూడా సమాన ఫలం. తులసి వనాన్ని ప్రతిష్ఠించేవారు సమస్త పాపాలను హరింపబడతారు. ఇష్టకామ్యార్థ సిద్ధిని పొందుతారు. కార్తీక మాసంలో చేసే సకల యజ్ఞాలు తీర్థయాత్రలు మహాఫలప్రదాలు. తులసి మాలను కానీ ఉసిరి మాలను కానీ ధరించేవాడు 1,000,000 కల్పాల వరకు స్వర్గాన్ని నివసించే యోగ్యతను పొందగలరు. దానం చేసి వారిని ధరించగోరిన పుణ్యపురుషులు తులసీమాతని ధరించి తులసీమాతను ప్రార్థించి సేవించాలి. కార్తీక మాసంలో ప్రతిరోజు శ్రేష్టమైంది. సోమవారం మహాశివుడికి మరింత ప్రీతికరమైన వారం. కార్తీక సోమవారం నాడు చేసే శివ పూజ అత్యుత్తమ ఫలితాలు ఇస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఈ మాసంలో ఇష్టదేవతల ఆరాధనతో పాటు శివ పూజను ఆచరించి పరమేశ్వరుని కరుణాకటాక్షాలు పొందాలి. శివ పూజ ముందు గణేశుని స్మరించి లక్ష్మీనారాయణ స్మరించి ధ్యానం షోడశోపచారాలన్నీ అందించి శివుని యొక్క అష్టోత్తరం చేసి శివునికి ధూపదీప నైవేద్యాలు తాంబూలం నీరాజనం సమర్పించి ప్రదక్షిణం చేసి నమస్కారం చేయాలి. ఇలా కార్తీక మాసం అంతా కూడా పూజించి ఆ శివుని అనుగ్రహం పొందాలి.
పోలీస్ వర్గం తెలియజేయడం కోసం ఒక కథ ఉంది. ఒక చాకలి ముసలికి 5 కోడళ్ళు ఉన్నారు. ఆ చాకలిది ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలు కార్తీక బహుళ అమావాస్య వరకు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేసి దీపం పెట్టుకుంటూ ఉండేది. అలా చేసిన పిమ్మట కార్తీక బహుళ అమావాస్య నాడు చిన్న కోడల్ని ఇంటికి కాపలా ఉంచి పెద్ద కోడలు నలుగురిని వెంటబెట్టుకుని నది ఒడ్డుకు వెళ్ళింది. చిన్న కోడల్ని ఏ దేవాలయానికి తీసుకుని వెళ్ళే కాదు, కానీ చిన్న కోడలు భక్తి ప్రపత్తులతో ఇంటిలో మజ్జిగ చేసిన కవ్వానికి అంటి ఉన్న వెన్నని పత్తి చెట్టు కింద రాలిన పత్తితోటి ప్రమిదలో పెట్టి నూతి దగ్గర స్నానం చేసి దీపారాధన చేస్తూ ఉండేది. ప్రతిదినం నెల రోజులు కూడా ఈ విధంగా ఆ దీపం చేసి ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. ఇలా నెల రోజులు చేసిన తర్వాత అత్తగారు మిగిలిన కోడళ్ళు కూడా నలుగురు నది ఒడ్డుకు వెళ్ళారు. చిన్న కోడల్ని తీసుకెళ్ళలేదు. చిన్న కోడలు చల్ల చేసిన కవ్వానికి అంటున్న వెన్న తీసి పత్తి చెట్టు కింద అటువంటి రాలిన పత్తితో ఒత్తి చేసి ప్రమిదలో పెట్టుకుని నూతి దగ్గర స్నానం చేసి అదే గంగా, యమున, సరస్వతి అనే సర్వ నదుల్ని తలుచుకుని స్నానం చేసి జ్యోతిని వెలిగిస్తుంది. అత్తగారు వచ్చి తిడుతుందనే భయంతో ఆ దీపం మీద చాకలి బాన్ని మూత పెడుతుంది. దేవతలు ఆ పోలి యొక్క భక్తికి మెచ్చి విమానం పంపి బొందెతో స్వర్గాన్ని రప్పించుకుంటారు. ఆ విమానంలో ఉన్న చాకలి దాని చిన్న కోడలను చూసి దగ్గర ఉన్న వారందరూ కూడా చాకలి పోలి స్వర్గానికి వెళుతోంది అని ఆశ్చర్యపడసాగారు. పోలి ఎక్కిన విమానం వారి నెత్తి మీద నుండి పోతోంది. వారు వెంటనే పోలి కాళ్ళు పట్టుకుని స్వర్గానికి పోతూ ఉండగా విష్ణుదూతలు చూసి ఈ పోలి అధిక భక్తితో జ్యోతిని వెలిగించింది కావున స్వర్గానికి వస్తుంది, కానీ మీకు స్వర్గానికి వచ్చే అదృష్టం లేదు, పొండి అని త్రోసివేసి పోలిని బొందెతో స్వర్గానికి తీసుకెళ్లారు. కార్తీక, మాఘ, వైశాఖ మాసంలో చేసిన స్వల్ప పుణ్యమే అధిక పుణ్యము కలగజేస్తూ ఉంటుంది. కార్తీక మాసంలో హరిసన్నిధిలో జపమాచరిస్తే 7 జన్మల వరకు పాపం అనేది అంటదు. కార్తీక మాసం సాయంకాలంలో హరిసన్నిధిని పురాణ కాలక్షేపం చేసేవారు వైకుంఠానికి వెళ్తారు. కార్తీక మాసం సాయంకాలం ఆలయంలో స్తోత్రాలను పఠించేవాడు స్వర్గలోకంలో కొంతకాలం ఉండి తర్వాత ధ్రువలోకం చేరుతారు. కాబట్టి ఘోరంత పుణ్యమైన అధిక ఫలప్రదం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసాన్ని విడవకుండా దీపదానం చేసి దీపాలను వెలిగించి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్ వాణి. మన మోహన్ వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.